వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనుష్యులమైన మనమే మన పిల్లలు రొట్టెనడిగితే రాతినివ్వం, మన పిల్లలు చేపనడిగితే పామునివ్వం. మనుష్యులమైన మనమే ఇంత బుద్ధి కలిగి, ఇంత జ్ఞానం కలిగి మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం ఇస్తూ ఉంటే, ఆ దేవాది దేవుడు మనం అడిగిన దానికంటే, మనము ఊహించిన దానికంటే అధికంగా మన జీవితంలో దయచేయలేడా? దయచేస్తాడు. ప్రభువా నాకు దీవెన దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మనము దీవెనను అడుగుదాం. ఎందుకు నాకు దీవెన దయచేయాలో కూడా రీజన్ని మనం మెన్షన్ చేద్దాం. మనకు దయచేయబోయే దీవెన దేని కొరకంటే మన కొరకు మాత్రమే కాదు, మన కుటుంబం కొరకు మాత్రమే కాదు. మనం పొందుకోబోయే దీవెన మన యొక్క తోటి వారి భవిష్యత్తును మార్చే విధంగా, మన యొక్క సంఘం భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలి. నాకు నువ్వు డబ్బులు దయచేయి, నాకు నువ్వు సంపదను దయచేయి. ఎందుకు దయచేయాలంటే, నేను ఇతరులకు సహాయం దయచేయడానికి, ఇతరులను నేను పోషించడానికి నాకు సహాయం దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఏమిలో ఉన్న వారికి, కలిమిలో ఉన్న వారికి నేను సహాయం దయచేయడానికి నన్ను ఆశీర్వదించు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు దీవెనను దయచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము దీవెనను అడుగుదాము. ఆ దీవెనను అడిగేదానికంటే ముందుగా ఈ దీవెన, ఈ ఆశీర్వాదము మనము ఎందుకొరకు కోరుకుంటున్నామో, దేని కొరకు కోరుకుంటున్నామో ఆ రీజన్ని కూడా మనం మెన్షన్ చేద్దాం. అలా మెన్షన్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మొరను విని ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు మనం దయచేస్తాడు.